హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. బ్లెస్ మీ శివయ్య, బ్లెస్ మీ గణపయ్య, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాట్యూడ్. ఓకేనా? ఈరోజు మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నాను, ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఏ టైంకి మీ కళ్ళ ముందుకు వచ్చినా కానీ మీరు చూడవచ్చు. అలాగే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇలా కార్డ్స్ షఫల్ చేసినప్పుడు మీ మనసులో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారి కోసము మీరు తలుచుకుంటూ ఉండండి, వారితో గడిపిన క్షణాలు, వారి ముఖ చిత్రాలు. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. మీ కళ్ళ మీదకి ఎప్పుడు వచ్చినా మీరు చూడొచ్చు. మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ ఇద్దరికి వర్తిస్తుంది. పెళ్ళైన వారు అవ్వచ్చు, పెళ్ళి కాని వారు అవ్వచ్చు, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, విడోస్, విడాకులు తీసుకున్నవారు, ఇంకా సెకండ్ మ్యారేజ్ కావాలి అనుకుంటున్నవారు, అలాగే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయ్యి ఒకే ఫ్యామిలీలో ఉంటూ సపరేషన్లో ఉన్నవారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు. అక్క ఇవన్నీ ఎందుకు రోజు చెప్తున్నా అంటే, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు కదా, చూసే వాళ్ళకి అర్థం కావడానికి రెగ్యులర్గా చెప్తాను అలా అన్నమాట. అర్థమైందా? ఒకరోజు చెప్పి ఊరుకోవడం అంటే కొత్త వాళ్ళకి అర్థం కావాలి కదా. మళ్ళీ లోతుగా వెళ్ళి పాత వీడియోలను చూసి వెతకాలంటే వారికి ఇబ్బంది అవుతుందేమో అని నేను చెప్తున్నాను. అందుకే ఓకేనా? నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీ లవ్వింగ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. సపరేషన్లో ఉన్నవారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే చూడొచ్చు. ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదండి. ఓకేనా? చూసేవాళ్ళు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారైనా కావచ్చు. అయితే కంటెంట్ ఏందో చెప్తా వినండి. జనరల్ రీడింగ్ అంటే జనరల్గానే ఉంటుంది, అంటే పర్సనల్ రీడింగ్. ఓకేనా? ఇది 30 or 40% రిజల్ట్ అయితే మీరని తీసుకోండి. కొన్ని పాయింట్స్ రిజల్ట్ అవుతుండొచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. ఓకేనా? దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఓకేనా? మరి మీకు ఎవరైనా దూరంగా ఉన్నారా? దూరంగా ఉండి మీతో మాట్లాడట్లేదా? లేకపోతే మీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారా? మీ పర్సన్, మీ మనసులో ఉన్న వ్యక్తి, అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, ఎవరైనా సరే. మరి మిమ్మల్ని మిస్ అవుతున్నారా? అసలు ఏం జరుగుతుంది, ఎందుకు? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా? అసలు ఏంటి, మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయి మీ మీద? అంటే పూర్తిగా వదిలేయాలనుకుంటున్నారా? లేదంటే ఇంకా మీకు మాట్లాడడం ఆపేసి శిక్ష వేసి మీ దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారు మీ పర్సన్? అది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీ గురించి చెప్తా, తర్వాత మీ పర్సన్ కోసం. ఓకేనా? రిగ్రెట్ అంటే మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా? మీరు ఎందుకు రిగ్రెట్గా మీరెందుకు ఫీల్ అవుతున్నారు? అవసరం ఏంటి అంటే, మీ మీరు ఏది ఎక్కువగా థింకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఏమైనా పొరపాటు చేశారేమో, అందుకే మీ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదు. లేదంటే మా పర్సన్ నాతో మాట్లాడట్లేదు అందుకేనేమో. ఒకవేళ మీతో ఉన్నప్పటికీ మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఎడమొహం పెడమొహం పెట్టినా ఒకే ఇంట్లో ఉన్న మనస్పర్ధలు రావడం, గొడవలు రావడం, అవన్నిటికీ కారణం నేనేనేమో, ఇదంతా నాదే పొరపాటేనేమో అనుకుంటున్నారు మీరు. అస్సలు అలా ఆలోచించకండి. నెగిటివ్గా పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా? మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏది కొంచెం ఆలోచించడం వల్ల మీకు ఆరోగ్యం అయితే పాడవుతుంది. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. మీ ఆరోగ్యం అయితే ఆలోచించడంలో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఓకేనా? మీకు పేషెన్సీ అనేది రోజు రోజుకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టైం అనేది ముందుకు వెళ్తుందే తప్ప టైం ఇంకా మన కోసం ఆగి ఉండదు. అంటే మనం నిలబడ్డ జోగల మనం ఒక ప్లేస్లో ఆగి ఆలోచిస్తూ కూర్చుంటాము. అది నెక్స్ట్ మినిట్స్ టైం మారుతూ ఉంటుంది, అవసరమైతే రోజులు మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు కూడా మారాలండి. అంటే అస్తమానం నేనేం చేశాను అని మీ పర్సన్ విషయంలో తప్పంతా మీ పర్సన్దే, మీది కాదు. వారిదే అని మీ విషయం మీకు తెలుసు. మీరు గుడ్డిగా ప్రేమించారు, మీ ప్రేమ మీకే శాపమయ్యింది. అంటే మీరు గుడ్డిగా నమ్మారు, గుడ్డిగా ప్రేమించారు. ఆ పర్సన్ మీద విపరీతమైన అపారమైన ప్రేమను పెంచుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీపైన మీరు ప్రోగ్రెస్ పెట్టుకోండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒక్కసారి మిర్రర్లో చూసి మీరు అంటే మీతో మీరు మాట్లాడుకోండి. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ చేయాలి ఇబ్బంది అనిపించినప్పుడు
మీకు ఎవరి గురించి అయినా బాధపడుతున్నారా? అయ్యో వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని అసలు మీరు బాధపడుతున్నారా? బాధపడకండి. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నప్పటికి కూడా మీరు చాలా గుణవంతులు, ధనవంతులు, యోగ్యవంతులు అని అర్థం. ఎందుకంటే ఒంటరితనం చాలా నేర్పిస్తుంది. నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈ సమాజానికి ఇవ్వాల్సిన సమాధానం మీరు ఇవ్వండి. ఈ సమాజం మీ సమాధానం కోసం వెయిట్ చేయకుండా ఈ సమాజం మీకోసం వెయిట్ చేయాలి. మీరు ఇచ్చే సమాధానానికి మీ పర్సన్ అవ్వచ్చు, ఈ సమాజం అవ్వచ్చు, మిమ్మల్ని అన్న వారవ్వచ్చు, ఎవరికైనా కానీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలాగా మీరు ఒక స్ట్రాంగ్గా మారి వారికి ఒక గుణపాఠం అయితే చెప్పండి. ఓకేనా? మీరు చాలా వరకు అయితే అవమానపడ్డారు, మీ పర్సన్ పట్ల మోసపోవడం జరిగింది, మనీ పరంగా లాస్ అయ్యారు, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మీరు నష్టపోయారండి. ఇదైతే నిజం. ఓకేనా? సరే, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? అసలు మీరు అనుకుంది ఏంది, మీ పర్సన్ అనుకున్నది ఏంది చూద్దాం. మరి మీ పర్సన్ మీతో కలవాలని అనుకుంటున్నారా? కాల్ ఆర్ మెసేజ్ చేయాలని మీ పర్సన్కి ఉందా? మరి కలుస్తారు లేదా? అసలు ఇలా దూరం కావడానికి గల కారణాలు ఏంటి? మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఓకేనా? ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అయ్యే అవసరం మీకు ఎందుకు వచ్చింది చూద్దాం. ఓకే అండి, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేసి లైక్స్ కామెంట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? అన్కండిషన్ లవ్ ఉంది. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి చెప్తున్నాను, మీ పర్సన్కి అన్కండిషన్ లవ్ ఉండేది, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఓకేనా? ఒకప్పుడు ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు, పెద్దల సమక్షంలో మాట్లాడాలనుకుంటున్నారు. వారికి అర్థం అవ్వట్లేదు, అంటే మీ దూరాన్ని వారు భరించలేకపోతున్నారు. మీతో ఉన్న రిలేషన్ అంత తొందరగా తెంచుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని చెప్పేసి పట్టిన విక్రమార్కుల్లాగా, అంటే ఏదో ఒక రాజు రాణిలాగా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. మీ పర్సన్ మీరు కావాలి అని అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్కి తెలుసు, అంటే దూరం ఎందుకు అయ్యారు, దూరం ఎందుకు పెట్టారు అనే విషయం తెలుసు. ఆ టాపిక్లో ఒక విషయానికైతే నిర్ణయించుకోవాలి అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తను ఒక ముందడుగు వేసి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. జడ్జిమెంట్కి అయితే వచ్చారు, జడ్జిమెంట్ రిలేటెడ్. అయితే మీ ప్రస్తుతానికి మీ పర్సన్ ఇక్కడ ఉండి లేరు, అంటే అయితే వేరే ఊరికి వెళ్ళి ఉండాలి, లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళి ఉండాలి, మిమ్మల్ని దూరం పెట్టి ఉండాలి. అయితే మీకు దూరంగానే ఉండాలి వాళ్ళు ఎవరైనా కానీ, అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే కలిసి ఉండని అంటే కలిసి ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఆ మనిషి మీ దగ్గర ఉండరు. గంతే, తిన్నావా అంటే తిన్నా అంతే. మీరు ఇంట్లో ఒక మనిషి అనే విషయము గంతే. ఒక మనిషి అంటే ఒక పనిముట్టు, ఒక యంత్రంలాగా మాత్రమే తప్ప మీ పర్సన్కి అలా కాదు. అంటే ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిలాగా మీ పర్సన్ అసలు మిమ్మల్ని చూడలేదు. అందుకే మీ ఇద్దరి మధ్యన దూరం అనేది పెరిగింది. ఇద్దరిది రోజు రోజుకి ఒక్కొక్క మాట పెరిగి చిలికి గాలివానలాగా అయ్యి ఈ దూరం అనేది ఎడబాటు మీ ఇద్దరికి తప్పదని అనుకుంటున్నారు. కానీ మీ లైఫ్లో మిరాకిల్స్ అయితే జరుగుతాయి. మీ పర్సన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఇంకా ఏం చేస్తున్నారో, ఎటు అడుగు వేస్తున్నారో, ఎటు పోతున్నారో, ఎటు వస్తున్నారో తెలుస్తలేదు. చాలా, అంటే ఈ రిలేషన్లో స్టెబిలిటీ అనేది లేక జగ్లు అవుతున్నారు. ఈ రిలేషన్లో యూనిక్గా ఉండాలి అనుకుంటున్నారు, లాయల్గా ఉండాలనుకుంటున్నారు. అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఫ్లర్టింగ్ చేశారు మీరు అని, కానీ మీరు ఫ్లర్టింగ్ చేశారని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ ఫ్లర్టింగ్ చేసింది మీ పర్సనే, తప్పంతా మీ పర్సన్ చేసి మీ మీద నెట్టేస్తున్నారు. ఓకేనా? సరే, ఏదైతేనేమి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోకూడదు. ఈ రిలేషన్లో ఖచ్చితంగా నేను ఉండాలి, లేదు అని అంటే ఇంకా కూడా రాను రాను ఇంకా ఎక్కువ గొడవలు, ఎక్కువ సమస్యలు, ఎక్కువ దూరం పెరిగేలాగా ఉంది. ఇంతకుముందు తన వెనకాలే తిరిగే నేను, తను చెప్పినట్టు వినే నేను ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాను అని మీ పర్సన్ మీ ప్రశ్న వేసుకోవడం జరిగింది. మరి ఏంటి దానికి వచ్చిన జవాబు అంటే, ఇంతకు ముందుకు తను చెప్పినట్టు వినేవారు, ఇప్పుడు వినట్లేదు. హ్యాపీ సెలబ్రేషన్కి ఎప్పుడైనా వెళ్ళేవారు. ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది? గతంలో జరిగినదంతా, నేను ఫైనాన్షియల్గా అయితే చాలా గ్రోతింగ్ అనేది ఈ మధ్య తగ్గిపోయింది. మరి ఏమైనా
మంచి గ్రోతింగ్ ఉంటుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే మీకోసం ఇంకా శాయశక్తిలో వర్క్ చేసి మీకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇన్ని రోజులు దూరం పెట్టాను, నేను దగ్గర అవుతాను, కలుస్తాను, మాట్లాడతాను, కూర్చొని మాట్లాడుకోవాలి. కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మీ ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తికి ఎంట్రీ ఇవ్వకండి. ఎందుకంటే ఇటు చెప్తారు, అటు చెప్తారు. ఆ చెప్పడం వల్ల ఈ దూరం అనేది మరింత పెరుగుతుంది. ఈ దూరాన్ని తగ్గించుకోవాలంటే ఒక్కసారి నేను చెప్పింది చెయ్యండి. ఎవరైనా సరే చూసేవాళ్ళు చెప్తున్నా, మీ కోపాన్ని మీ ఆగ్రహం అన్నిటినీ కొంచెం తగ్గించుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బ్రీత్ తీసుకొని అసలు ఏం జరిగింది, మీ లైఫ్లో ఎట్లుండేది, ఎట్లా అయిపోయింది, ఏంది అనేది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. కూర్చోండి, మాట్లాడండి. మాట్లాడితే తీరే సమస్యలు చాలా ఉన్నాయి. ఓకేనా? మాట్లాడి చూడండి. ఒకవేళ మీ పర్సన్ అలా కూడా రానంటున్నారా, మాట్లాడడానికి కూడా రాను అని అంటున్నారా మీ పర్సన్స్ అన్నప్పటికీ ఇంకేదైనా మంచి మంచి ఇప్పుడు వీడియోస్ రోజు చేస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. మీకు ఏదో ఒక రోజు మీ కళ్ళ ముందుకు సడన్గా వస్తుంది వీడియో. సడన్గా వచ్చిన వీడియో అయితే మీరు పాటించే ఆ వీడియోలో ఏం చెప్తే అది చెయ్యండి. అంటే నేను చెప్తేనే చెయ్యాలి అని కాదు, మీ మనసుకు నచ్చినట్టు మీరు ఉండండి. ఇదైతే చెప్తాను. ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, పేషెన్సీగా ఉంటున్నారు, చాలా ఫీల్ అవుతున్నారు, హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. మీరు కలుస్తారా లేదా అని ఒక సందిగ్ధంలో ఉన్నారు. మరి హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఒక రైట్ టైం అయితే మీ పర్సన్కి స్టార్ట్ అవుతుంది అని మీ పర్సన్ ఒక గట్టిగా నమ్ముతున్నారు. మీ లైఫ్లో ఉన్న వ్యక్తి, సోల్ కలెక్షన్ ఉన్న వ్యక్తి, మీ వ్యక్తిలో ఇప్పుడిప్పుడు కొత్తవి ట్రాన్స్ఫరేషన్స్ జరుగుతున్నాయి. జస్టిస్ మీకు యూనివర్స్ న్యాయం చేయాలి అనుకుంటుంది. యూనివర్స్ ఎలాంటి మెసేజ్ అయితే ఇస్తుందో ఆ మెసేజ్ని మీరు రిసీవ్ చేసుకోండి. యూనివర్స్ ఇచ్చే సందేశాన్ని మీరు తిరస్కరించకూడదు. ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. మీ పర్సన్లో వచ్చిన మార్పుకు మీరు షాక్ అవ్వకండి. ఎందుకంటే కొద్ది గంటలు కావచ్చు, కొద్ది క్షణాలు కావచ్చు, మీలో కొన్ని మిరాకిల్స్ అయితే జరుగుతాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోరి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 సాయంత్రం అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కావాలనుకున్న వారు పార్ట్ 2 అని మాత్రం ఆడ మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం పెట్టండి. ఓకేనా? మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, బ్లెస్ మీ శివయ్య, బ్లెస్ మీ గణపయ్య. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ రీడింగ్ అనేది కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ మీ లవింగ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ప్లీజ్ అండి. ఓకే, లాస్ట్ వరకు వినండి. లాస్ట్ వరకు చూస్తే కొన్ని సంఖ్యలు చెప్తాను. ఆ సంఖ్యల వల్ల మీకే లాభం. మీరు లాభపడతారు, లాభంలో ఉంటారు, లాభం పొందుతారు. మీ పర్సన్ లవ్వింగ్ లైఫ్ అంటే ఫాస్ట్ కనెక్షన్ అంతా గుర్తు చేసుకుంటున్నారు. మీ పర్సన్ అసలు మిమ్మల్ని వదలకుండా ఏదైనా సరే కానీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ నన్ను వదిలేయకు, ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం, రొమాంటిక్గా యాక్టివిటీగా ఉందాము అంటున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీతో కలిసి ఉండడానికి మీ పర్సన్కి చాలా చాలా కోరికలు ఉన్నాయి. ఓకేనా? మీ పర్సన్ చాలా అంటే ఎప్పుడు చూసినా కూడా కొత్తగా మీ పర్సన్కి మీరు కొత్తగా కనిపిస్తున్నారంట. అంటే కొత్త పర్సన్ లాగా లవ్ ఫీలింగ్స్ అలా ఉన్నాయి మీ పర్సన్వి. అంటే బోర్ రావట్లేదు మీరు అంటే, అది బాగా గుర్తుపెట్టుకోండి. హార్ట్ టు హార్ట్ అంటే మీ మాటలు కానీ మీ క్యారెక్టర్ కానీ మీ పర్సన్ హార్ట్ టచ్ అవుతుందంట. ఓకేనా? ఏదైనా పని కూడా డెసిషన్ తీసుకునే ముందు ఫీలింగ్స్ని బ్రేక్ చేసుకోకండి. ఒక్కసారి కళలోకి చూసి మాట్లాడవా అదర్స్తో మీరు చర్చించే కంటే నాతో మంది మాటలు, చెప్పుడు మాటలు వినడం కాదు. నాతో మాట్లాడు, నాతో విను, నా మాటల్ని చూడు, ఒక్కసారి నా మనసుని చూడు. మనసు అంటే వారి మనసులో నుంచి ఒక్కసారి వచ్చే మాటలంటే మీరు చూడండి. మీరు ఏదేమైనప్పటికీ కూడా ఈ రిలేషన్ ఎండ్ చేయాలి అని అనుకోవట్లేదు మీ పర్సన్స్. ఓకేనా? రొమాంటిక్ చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. ఇప్పటి వరకు ఏదైతే చేశామో అదంతా మర్చిపోయి యూ టూ లవ్ అంటే స్పెషల్ లవ్గా మనము ఒక మంచి లైఫ్ అనేది మొదలు పెడదాము, హ్యాపీగా ఉందాము, మంచిగా కలిసిమెలిసి ఉందామనని మీ పర్సన్ చాలా కలలు కంటున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఏంజల్స్ ఏం చెప్తాయో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. గ్రాటిట్యూడ్
గ్రాటిట్యూడ్. ఇంప్రూవ్మెంట్ హెల్త్. మీ వీడియో చూసే వారికి మీ ఇంట్లో కావచ్చు, మీ పర్సన్కి కావచ్చు హెల్త్ కొంచెం బాగాలేదంట. ఇంప్రూవ్మెంట్ హెల్త్ రికవరీ అయ్యే అవకాశం ఉంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. రీకెనడై అంటే ఏదైనా సరే కానీ మీరు ఫాస్ట్లో జరిగిందంత కాకుండా మీరు కొత్తగా అంటే ధ్యానం కానీ ఏదైనా చేస్తూ కొత్తగా ఆలోచించండి. ఫాస్ట్ లైఫ్ని అంతా మర్చిపోండి. ఓకేనా. కమ్యూనికేషన్లో క్లారిటీ. మీ కమ్యూనికేషన్లో క్లారిటీ అనేది రాబోతుంది త్వరలోనే. ట్రస్ట్, నమ్మండి. ఓకేనా. కమ్యూనికేషన్లో క్లారిటీ అనేది రాబోతుంది. ట్రస్ట్, నమ్మండి. సక్సెస్ఫుల్. ఓకే. మీరు అనుకున్న పనులు కానీ మీరు ఏమనుకుంటున్నారో మీ బంధం కావచ్చు, మీ రిలేషన్ కావచ్చు ఖచ్చితంగా ముందుకు వస్తుంది. ఓకేనా. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, కొన్ని సంఖ్యలు చెప్తాను, అవి మీ మనసులో అనుకోండి. ఆ సంఖ్యలు మీ మనసులో అనుకొని మీ మనసులో కోరిక అంటే మీ పర్సన్ నుంచి మీకు ఫోన్ రావాలి, మీ పర్సన్ మీకు ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నారు, మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్లో నుంచి తీసేశారు, మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ నుంచి దూరం అంటే థర్డ్ పార్టీని వదిలేశారు, మీతో ఉంటున్నారు. ఒకవేళ మీరు చూసేవాళ్ళు ఫ్యామిలీ అయితే అనుకోండి, ఫ్యామిలీ కాకపోయినప్పుడు కూడా మీ పర్సన్ మీ మనసులో ఉంటే వారిపైన ప్రేమ అయితే మీకు ఎక్కువ ఉంది కాబట్టి మీ పర్సన్ మీకు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, బాగా ఉంటున్నారు. మీ పర్సన్లో చాలా కొత్త మార్పులు అయితే వచ్చాయి. మీకు నచ్చినట్టు అండి, మీకు ఎలా నచ్చితే అలా అనుకోండి. మీకు కావాల్సింది ఇలా మంచిగా గట్టిగా మనసులో తలుచుకొని కొన్ని సంఖ్యలు చెప్తాను. ఆ సంఖ్యలను ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ. మీరు పెట్టాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఒక నంబర్ అనుకుంటున్నాను. ఓకేనా. నా మనసులో అనుకోకుండా బయటకు చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. 786. ప్లీజ్ 786. నా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరిపోతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ. 786. ప్లీజ్ నా మనసులో ఉన్న కోరికలు నెరవేరిపోతున్నాయి, నెరవేరుతున్నాయి. ఇలా అనుకొని మీరు ఏం చేయాలి అంటే లైక్ ఇచ్చి ఒక హైప్ ఆప్షన్ అనేది ఇచ్చి అక్కడ కామెంట్ సెక్షన్లో మీరు ఏ నెంబర్ని అయితే ఎంచుకుంటారో ఆ నంబర్ని పెట్టి మీరు గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ అని మాత్రం పెట్టండి, సరిపోతుంది. యూనివర్స్ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది, మంచి శుభవార్తలు వింటారు. కొద్ది గంటల్లో మీ అదృష్టం మారుతుంది. ప్లీజ్ ఒక్కసారి యూనివర్స్ని నమ్మి చూడండి. యూనివర్స్ని నమ్మి చూస్తే మీకు అర్థమవుతుంది. మీ ఇష్టం, మీకు ఎవరికి నేను రిక్వెస్ట్ పెట్టాను. యూనివర్స్కి ఉన్న శక్తి ఏంటి అనేది మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఓకే. నంబర్స్ అక్క చెప్తలేదు అనుకుంటున్నా, చెప్తా వినండి. నంబర్స్ 222. ఓకేనా. 4444 444 5555 555 1111 111. ఓకే. 333. ఏవైనా వెహికల్ పైన మీకు ఏమైనా నంబర్స్ కనిపిస్తున్నాయా? టైం చూసినప్పుడల్లా మీకు ఈ నెంబర్ కనిపిస్తుందా? మీలో కొత్త ప్రారంభం స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఓకేనా. 999 777 888. ఇలా అయితే మీరు అనుకుంటూ ఉండండి. 369. ఓకే. 520 741. ఓకే. ఇలాంటి 786 ఇలాంటి నంబర్స్ మీరు అనుకోండి. ఓకేనా. ఈ నంబర్ని అనుకొని మీకు నచ్చింది మీరు పెట్టండి. 4 1 3 413 4136 4136 4 5. ఓకే. 41364 వచ్చింది. ఓకే అండి. ఈ అంకెని ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నట్టయితే వారు క్లెయిమ్ చేసుకొని గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ అని అయితే పెట్టండి. అలా పెట్టడం వల్ల యూనివర్స్ నుంచి మీకు ఒక సందేశం వస్తుంది. ఇంతకు మించి నేను చెప్పలేను. ఇంకా ఇది మీరు సోది అనుకుంటే అది మీ ఇష్టం, మీ మంచి కోసమే చెప్తున్నాండి. ఓకే. బాయ్. సర్వేజన సుఖనే భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రేపటి కంటెంట్లో సాయంత్రం కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. ఇది పార్ట్ 1, పార్ట్ 2 సాయంత్రం చెప్తాను. ఓకే. బాయ్. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వేజన సుఖనే భవంతు. బాయ్.